రోజులు గడుస్తున్నాయి. రాను రాను వాడు చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టి పెద్ద పెద్ద దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. మీకు తెలుసా, పిల్లలకు ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచే పెరుగుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక రైమ్ నేర్పించుంటారు తెలుసా, జానీ జానీ వచ్చాను మీరు తెలియని వాళ్ళు. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. ఏందా ఆ రైమ్లో ఏముంది? ఇక్కడ జానీలు ఎవరు లేరు, నేనే ఆ జానీ. జానీ జానీ అంటే ఆ పాప అన్నా, షుగర్ తింటున్నావా, అబద్ధాలు చెప్తున్నావా? లేదు పాప, నోరు తెరు. నోరు తెరిస్తే నోట్లో ఏముంది? నోట్లో షుగర్ పెట్టుకునే చెప్తున్నాడు. అరే నేను దొరికిపోయినానే, అబద్ధం చెప్తున్నానని మా నాన్నకి తెలిసిందే అనుకున్నాడు. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాడో తెలుసా? నెక్స్ట్ టైం షుగర్ తిన్నప్పుడు జానీ జానీ అంటే ఎస్ లేదు, నో లేదు, ముందు అది మింగాలే. ఏది మింగాలి? నోట్లో ఉన్న షుగర్ మింగేసాయి. అప్పుడే ఎస్ పాప, ఓపెన్ యువర్ మౌత్, నోరు తెరుస్తాడు. ఉందా నోట్లో? లేదు, కానీ మూతికి ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ, అరే నోట్లో లేదు కానీ ఇక్కడ అంతా ఉంది చూడు. నెక్స్ట్ టైం ఏం చేస్తాడో తెలుసా? నెక్స్ట్ టైం వాడు ఇది కూడా చేస్తాడు. అంటే వాడికి రోజు రోజుకి జ్ఞానం పెరుగుతోంది. దేనికి జ్ఞానం పెరుగుతోంది? మా అమ్మ నాన్నకు తెలియకుండా నేను షుగర్ తినకూడదు అనే జ్ఞానం కాదు, తిన్నా దొరకకూడదు. ఇప్పుడు ఈ లోకంలో జ్ఞానవంతుడు అంటే ఎవడో తెలుసా? దొంగతనం చేయాలి కానీ దొరకకూడదు, అబద్ధం ఆడాలి కానీ అతికినట్టుగా ఉండాలి. పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. ఎంత ఎదుగుతున్నారంటే పాపం చేయడం మానట్లా, పాపం చేసి దొరకకుండా ఎలా ఉండాలా అని నేర్చుకుంటున్నారు. మా పిల్లలకి లాక్డౌన్ టైంలో, మీ పిల్లల సంగతి కూడా అదే, లాక్డౌన్ టైంలో అందరికీ ఫోన్లోనే క్లాసులు కదా. మా పిల్లలకి క్లాస్ అంటే వాళ్ళకి ఫోన్ ఇస్తాం, ఫోన్ పెట్టుకుని ఫోన్లో ఏం చూస్తారు? క్లాసులు చూస్తారు. క్లాస్ కొద్దిసేపే ఉంటుంది, అయిపోయిన తర్వాత వాళ్ళు యూట్యూబ్లోకి పోయి అందులోకి పోయి ఏం చేస్తున్నారు? వీడియోలు చూస్తున్నారు. నేను కూడా చూస్తే ఏం అనను, నో అని చెప్పను. ఇప్పుడు వద్దులే నాయన, ఒక్క నిమిషం అన్న వాటర్ కొంచెం ఆపే అన్న, కొంచెం జాన్సన్ కొంచెం ఆపండి, ఒక 10 నిమిషాలు. ఓకే, ఏం చెప్తున్నాను? మా పిల్లలు లాక్డౌన్లో ఏం చేస్తున్నారు? ఫోన్ చూస్తా ఉన్నారు. నేను ఒకరోజు ఏం చేసిన అంటే, ఇద్దరు చేతులు పట్టుకొని ఫోన్ పట్టుకొని, అరే ఇది ఎందుకు చూసినారా ఈ వీడియో, నీకు ఏముందిరా అందులో, ఈ వీడియో ఎందుకు చూసినారా, ఈ వీడియో ఎందుకు చూసినారా అని చెప్పి వాళ్ళని చేతులు పట్టుకొని చూపిస్తాను. ఇది చూసింది నువ్వే కదా? నేనే డాడీ. ఎందుకు చూసినావు? ఈ వీడియోలు కాదు, కావాలంటే నువ్వు చూడు, వేరేవి ఉంటాయి, బైబిల్ బుక్ ఏవేవో ఉంటాయి మంచిగా, అవన్నీ చూడొచ్చు కదా. ఇవన్నీ దేవుని వాక్యాలు చూడొచ్చు, దేవుని సంగతి ఫోన్లో పిచ్చి పిచ్చి ఎందుకు చూస్తున్నావు అని చేతులు పట్టుకొని గట్టిగా గద్దిస్తే, సరే గద్దించడం అయిపోయింది, చూడొద్దు అని చెప్పాను. నెక్స్ట్ టైం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అసలు ఏం చూస్తారా చూద్దాం అని చెప్పి వాళ్ళిద్దరు పట్టుకొని ఫోన్ చూస్తే, ఫోన్లో అంత క్లియర్. ఏంటిది? హిస్టరీ అంటే ఏదో తెలుసా? వాళ్ళు చూసినవి కనబడకుండా ఏం చేసేసారు? అంటే చూసారా చూడలేదా అంటే మనకు తెలియదు. చూశారు కానీ చూసింది ఏం చేయకూడదు, మా డాడీకి తెలియకూడదు కనుక. అంటే ఏం నేర్చుకున్నారంటే, చూడాలి, చూసిన దాన్ని డాడీకి తెలియకుండా ఎలా చూడాలి అవతలడు. ఇప్పుడు జ్ఞానం ఎంత పెరిగిందంటే, తప్పు చేయాలి కానీ దొరకకూడదు, పాపం చేయాలి కానీ ఎవడి కంటపడకూడదు. అదే తెలివి అనుకుంటున్నాం. దొరికితే దొంగ, దొరకకపోతే ఏం మాట్లాడట్లేదు మీరు, ఇంత సైలెంట్గా ఉంటే కష్టం. దొరికితే దొంగ, దొరకకపోతే అంతేనా? సిస్టర్స్ అందరూ దొర అంటారు, మరి బ్రదర్స్ ఏమని అనాలి కదా, దొరసాని అనండి, తప్పేం లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరలు, దొరసానుల మాదిరి మనం ఉన్నాం. జ్ఞానం పెరిగింది, తెలివితేటలు పెరిగినా, ఎందుకంటే తప్పు చేయాలి, దొరకకూడదు. వాడి ఇంట్లో కూడా వాడు అట్లా దొంగతనం చేసుకుంటూ వచ్చినాడు, చాలా తెలివితేటలు సంపాదించాడు దొరకకుండా చేయడానికి. చిట్ట చివరికి వాళ్ళమ్మ వాడిని గద్దించలేదు, ఇష్టానుసారంగా అయిపోయింది. ఒకనొక వయసుకు వచ్చినాడు, వాళ్ళ అమ్మ మాట కూడా వినే స్థితిలో లేడు. బ్యాంక్ రోబరీ చేయాల్సి వచ్చేది. ఎట్లా దొరికినాడో, ఎప్పుడు దొరకని వాడు ఆ రోజు దొరికాడు. ఎక్కడ్రా మీ ఇల్లు, నడు, మీ ఇంట్లో అంతా సోదా చేయాలి, ఏమేమి ఉన్నాయని ఇంటికి వచ్చి చూస్తే ఇల్లంతా పాక, చిన్న గుడిసె, లోపల ఏం లేవు, గిన్నెలు లేవు, సామాన్లు లేవు, కడుబీదలుగా ఉన్నారు.
ఇంట్లో ఎక్కడ డబ్బులు మొత్తం సోదా చేసినారు. వాళ్ళ అమ్మని క్వశ్చన్ చేసినారు, ఏమ్మా నీకు భర్త లేడు, ఉన్నాడు ఒక్కడే ఒక్క కొడుకు, ఆ ఒక్క కొడుకుని మంచిగా పెంచకపోయినావా? నీకు సమాజానికి పనికొచ్చేటట్టు పెంచకపోయినావా? చూడు వాడు దొంగ అయినాడు నేడు. అందరి ముందు నిలబెట్టి వాళ్ళ అమ్మని క్వశ్చన్ చేస్తా అన్నారు. వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? వాడిని ఒక్కటేసింది. ఎరా నువ్వు ఇంత దొంగతనం చేస్తావా అంటే వాడు ఊరుకోలే. వాడు వాళ్ళ అమ్మని రెండేసి ఏమన్నాడంటే, నువ్వు చేయబట్టే నేను ఇట్లా అయినా. చిన్నగున్నప్పుడు పినీస్ పక్కింటి వాళ్ళకి తీసుకొస్తే కొట్టాల్సింది ఉండే నువ్వు. చిన్నగున్నప్పుడు ఆ వంకాయలు వాళ్ళ తోటలో దొంగతనం చేసినప్పుడు కొట్టాల్సిందే నువ్వు. అప్పుడేమో నా బిడ్డ నా కొడుక అని చెప్పి ముద్దు చేస్తేవి కదా. చిన్నప్పుడే నన్ను సరి చేసుంటే నేను ఇంత పెద్ద దొంగన అయ్యేవాడిని కాదు కదా. ఈ దినాల్లో చిన్న పిల్లలను పెంచే విషయంలో ఎంత కేర్లెస్ తీసుకుంటున్నామంటే, చాలా చిన్నోడు కదా వాడికి ఏం తెలియదు అనుకుంటున్నా. బాగా గుర్తుపెట్టుకోండి, 2 years 2 సంవత్సరాలు